బయట అయితే రామ్నగర్ బన్నీ మై డెబ్యూ ఫిలిం, దివిజా ప్రభాకర్ presents and producer Maleja Prabhakar and Prabhakar my family. ఈరోజు ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఓకే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంకొక 10 days అయితే 2 years అవుతుంది. లాస్ట్ టైం నేను ఇలాగా స్టేజ్ ఎక్కి నా చేతిలో మైక్ పెట్టి రచ్చ 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 అయిపోయింది, పెద్ద సంచలనం అయింది అప్పుడు. ఈసారి ఏమవుతుందో కొంచెం టెన్షన్గానే ఉంది. బట్ ఎందుకు అయిందిరా అని నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఒకటే, ఎందుకో తెలియదు, నేను ఎవరెవరికి ఎక్కడెక్కడ కావాలో అక్కడ కాలింది. దానికి రీజన్ ఏమీ లేదు, నా చేతులు నా జేబులో పెట్టుకున్నా అంతే. దానికి ఎందుకంత నా మీద లక్షల మంది కోట్ల మంది ఏమో పడిపోయారు అందరూ నా మీద, దేనికి రాదు నాకు అర్థమే కాలేదు ఇప్పటికీ. అయితే చాలా మంది చెప్పొచ్చింది ఏంటంటే స్టేజ్ మీద ఒకలాగా బిహేవ్ చేయాలంట. ఏమో మరి నాకు స్టేజ్ మీద ఒకలాగా కింద ఒకలాగా బిహేవ్ చేయడం రాదు. సినిమాలో చేస్తాను యాక్టింగ్ అని, రియల్ లైఫ్ చేయమంటే నా వల్ల కాదు. ఒకవేళ నేను టైం ట్రావెల్ చేయగలిగి September 16th 2022 మళ్ళీ అదే రోజులోకి వెళ్తే నేను మళ్ళీ అలాగే నిల్చుంటా, మళ్ళీ అలాగే మాట్లాడతా, మళ్ళీ చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసిన నేను ఏ తప్పు చేయలేదు, ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు. మా డాడీ మాట్లాడుతున్నారు, నాకు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం, ముందు 30 కెమెరాల పైన ఉన్నాయి, స్టాండ్లు వేసుకొని, ఏం అర్థం కాలేదు నాకు. ఆయన ఎందుకు పోగొడుతున్నారు నన్ను, ఇంకా అప్పటికి ఏదో నాకు గ్లిమ్స్ రాలేదు, ఏం రాలేదు, నా చదువు గురించి చెప్తున్నారు, ఏమో చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. సో నేను ఇట్లా ఉన్నా అంతే, దానికి మించి ఏం లేదు అక్కడ. సో ఏదైనా తప్పు చేసి ఉంటే అప్పుడు నన్ను అందరూ అంటున్నారంటే అప్పుడు 100% ఫీల్ అవుతా, కానీ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కాబట్టి 1% కూడా నేను ఎటువంటి ఫీల్ అవ్వలేదు. అయితే దానికి కారణం నా మెంటల్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉందని నేను నమ్ముతాను, అని మా డాడీ నుంచి నాకు వచ్చింది. ఎందుకంటే మా నాన్న, ముందు చెప్తున్నా డిస్క్లైమర్ ఏంటంటే, ఇప్పుడు నేను డబ్బా కొట్టబోతున్నా మా నాన్న గురించి. అది మీరు డబ్బానా ఫ్యాక్స్ అనేది మీకు వదిలేస్తాను, కానీ నా ఒపీనియన్లో ఎవరి ఫాదర్ అయినా సరే, ఏ కొడుకైనా గర్వపడాలి. ఆ ఫీలింగ్ మీకు మీ నాన్నపై లేదంటే దానంత దురదృష్టం ఇంకోటి లేదు. అలా లేనప్పుడు అట్లీస్ట్ మీరైనా సరే మీ లైఫ్లో ఒక గొప్ప తండ్రిగా అవ్వాలి. నా లైఫ్లో నాకు అదృష్టం ఉంది. మై డాడ్ బుల్లితెర మెగాస్టార్, స్మాల్ స్క్రీన్ మెగాస్టార్. హీఈస్ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్. వేల ఎపిసోడ్లు నాట్ ఓన్లీ జస్ట్ సీరియల్లో యాక్టింగ్ చేసి ఇది చేయడమే కాదు, హోస్ట్ కూడా చేశారు ఎన్నో షోస్, రియాలిటీ షోస్, డాన్స్ షోస్. ఏది ఆయన చేయకుండా లేరు ఇండస్ట్రీలో ఎప్పటి వరకు. అండ్ ఉంటుంది కదా నాకు యాటిట్యూడ్, మా డాడీ ఎంత గొప్ప హీరో అయినప్పుడు ఎందుకుండదు. అండ్ అది నాకు ఇన్సల్టింగ్ గా మీరు అన్నారని అనుకుంటున్నారేమో, యాటిట్యూడ్ సార్ అని. నాకు యాటిట్యూడ్ అందరం కదా, ఇట్స్ ప్రైడ్. అండ్ ఆల్సో ఇన్ ద ప్రైడ్ ఇన్ మై టాలెంట్, నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అది లేకపోతే, మ్యాటర్ లేకపోతే మరి మేబీ అలాగే ఎక్కువ ఆలోచిస్తానేమో, ఇలా ఉండాలి అలా ఉండాలి. హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతాను, నచ్చేటోళ్ళు నచ్చుతాను. అండ్ ఇప్పుడు ఈ సినిమా రామ్నగర్ బన్నీతో ఎంతమంది అయితే నెగిటివ్ గా అన్నారు వాళ్ళందరూ పాజిటివ్ అవుతారు అనుకుంటున్నాను. 100కి 100% అవ్వకపోయినా సరే ఒక 60% అయ్యారు అనుకుందాం. నెక్స్ట్ సినిమాకి ఇంకొక 10%. సినిమాకి అందరిని మార్చేదాకా నేను వదలను, మార్చి తీరుతా. ఎంటర్టైన్ చేద్దాం అనేది నా గోల్. దట్స్ వాట్ మేక్స్ మీ స్లీప్ ఎట్ నైట్. అందరినీ హ్యాపీ చేయడం, పాజిటివ్ చేయడం, ఇదే నా గోల్. ఇప్పుడు లోకంలో నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది, రెండు ఉంటాయి, అది సృష్టి ధర్మం. అంతెందుకు, ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మా నాన్న మీరు ఏం చేయకుండా ఇంట్లో ఉంటే, ఏంట్రా బాబు దరిద్రుడు ఇలా తయారయ్యాడు, బద్దకిస్తూ దున్నపోదు డాడ్ ఇంత ఫుల్ తిడతారు.
అదే మీరు ఒక వాటర్ బాటిల్ పట్టినా లేదా కొంచెం బట్టలు అడ్డీసీ చేసినా ఆ మమ్మీకి ఏమైనా హెల్ప్ చేసినా లేకపోతే కొంచెం మార్క్స్ తెచ్చుకుని ఏమంటే అబ్బా నా కొడుకు బంగారం అమ్మడి అమ్మ వీడు జమ్ము అది ఇది అని బయట కూడా చెప్పుకుంటారు ఏదైనా అడిగితే ఆ రోజంతా హ్యాపీగా ఉంటారు. ఇట్స్ జస్ట్ సిచ్యువేషన్ అంతే. నచ్చే పని చేస్తే నచ్చేస్తాము, నచ్చని పని చేస్తే తిడతారు. సో నేను నిల్చోవడం ఇదంతా నచ్చలేదు, దానికి నేనేం హెల్ప్ చేయలేను. బట్ మూవీ పరంగా అయితే నేను మీకు నచ్చేలాగా చేస్తానని అనుకుంటున్నా. చేస్తాను 100%, నేను కాన్ఫిడెంట్. మరి ఇంకా చూడాలి, మరి తెలీదు. కానీ యాక్చువల్గా నన్ను అడిగితే ఇంతమంది నాపై నెగిటివిటీ అయ్యారు, నన్ను జోకర్ అనేసారు, ఎన్ని అనుకోని మాటలు అన్నారో అన్ని అనేసారు. నాలాంటోడు గనక హిట్ కొట్టాడనుకో ఈ జనరేషన్ మొత్తానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. నాలాంటోడే నెగిటివిటీని పాజిటివిటీ చేసిందంటే ఎవరైనా చేయగలుగుతారని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో దానికోసం ఒకటే ఒక రిక్వెస్ట్ అందరికీ, రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అని మీకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది. ఎవ్రీ పాజిటివ్ పర్సన్ అవుట్ దే ఐ వాంట్ టు స్క్రీన్. మీరు అనవాలి, ఇది నా రిక్వెస్ట్. నా కోసం కాదు, బట్ నెగిటివ్ నా కొడుకులందరికీ, ఓకే సారీ, నెగిటివ్ గా ఉండేటోళ్ళందరికీ మైండ్ పోవాలి వాళ్ళకి. బేసిక్ గా నాకు అదే కావాలి. ఐ వాంట్ ఎవ్రీబడి టు జస్ట్ ఇంకా ఏమన్నా స్ప్రెడ్ లవ్, పాజిటివిటీ. వీలైతే ప్రేమిద్దాం బ్రో, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతే. సో ఏంటో మైక్ నా చెడులో పెడితే బాగా పోకుండా అసలు ప్రిపేర్ అయ్యే స్పీచ్. ఇక్కడ లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచి వచ్చింది మా కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేది మా కదా, అంతే. థ్యాంక్ యూ. I don't know why I did that. Okay, those, thanks. Yeah.